ఈరోజు మా డిన్నర్ చపాతీలోకి మష్రూమ్ అండ్ ఆలూ కర్రీ చేసుకున్నాము. ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను, చూసేయండి. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఒక పెద్ద సైజ్ ఆలూని క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకొని మగ్గించండి. ఆలు మగ్గిన తర్వాత మష్రూమ్స్ వేసేసుకోండి. ఇది 200 గ్రామ్స్ మష్రూమ్ అనమాట. ఇవి క్లీన్ చేసి కట్ చేసుకొని వేసుకున్నాను. అవి వేసిన తర్వాత వాటర్ బాగా రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఒక టొమాటో వేసుకోండి. టొమాటో మగ్గిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోండి. తర్వాత మన స్పైసీనెస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్. తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కర్రీ కుక్ చేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో దింపేసే ముందు కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే. ఈ కర్రీ చపాతీలోకి ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్.